హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ కడిగేసాను. కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలిపి కడగాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కడిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్క పీస్ ఈ గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే పసుపు, నిమ్మరసం, సాల్ట్ వేసి కడిగితే ఫ్రెండ్స్ నీచు వాసన అనేది ఉండదు. అందుకనే ఈ విధంగా ఆ విధంగా కడిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు ఫస్ట్ మనం నిమ్మరసం పిండుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మరసం తర్వాత మనం సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు కొంచెమే వేస్తున్నా, మళ్ళీ దమ్ బిర్యానీ చేసేటప్పుడు వేస్తాను. కారం వేస్తున్నా ఫ్రెండ్స్. పసుపు ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్, ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పట్టు అరకిలో రైస్, చికెన్ ఈ రెండు ఇలా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, అనాస్ పువ్వు, మిరియాలు నా దగ్గర లేవు ఫ్రెండ్స్, అందుకే పౌడర్లా ఉన్నది వేసాను. యాలకులు, లవంగాలు, దాచిన చెక్క, ఒక బిర్యానీ ఆకు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీ చేస్తాను. మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, బౌల్లో వేసేస్తున్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, చిన్న సైజు టమాటాలు 2 వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేగిపోయినాయి ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. అదే ఆయిల్లో ఈ మసాలా సరుకులు వేసుకున్నాక ఫ్రెండ్స్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇది వేయించుకోవాలి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇందాక మనం టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి ఫ్రెండ్స్. ఆయిల్ చూసారా ఫ్రెండ్స్, పైకి తేలింది. ఈ విధంగా వచ్చేంత వరకు దీన్ని వేపాలి. ఇప్పుడు మనం ముందుగా చికెన్, పసుపు, కారం, నిమ్మరసం, సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ఇందాక వేపాను కదా ఫ్రెండ్స్, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చిన్న మంట మీద నిదానంగా ఉడకాలి ఫ్రెండ్స్. చిన్న మంట మీద నిదానంగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఈ లోపు అటు పక్కన అది రెడీ అవుతుంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు మనం రైస్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. అందులో కావాల్సినవి ఫ్రెండ్స్ కొత్తిమీర, సాల్ట్, పుదీనా, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందా పౌడర్లా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలాలన్నీ కలిపి అది. ఇది పలావ్ సరుకులు ఫ్రెండ్స్. కావాల్సినవి మొత్తం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత ఎక్కువగా పెట్టకూడదు ఫ్రెండ్స్, కొంచెం ఖాళీ ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికింది కదా. ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం సాల్ట్ ఇంకా వేయాలి ఫ్రెండ్స్. కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. పక్కన రైస్ కూడా పొంగు వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో. ఇప్పుడు మన మీద పడకుండా ఉండాలి కాబట్టి చిన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మంట పెట్టుకోండి ఫ్రెండ్స్. రైస్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 90% వరకు ఉడికేంత వరకు రైస్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నాను. పూర్తిగా పెట్టకూడదు ఫ్రెండ్స్, కొంచెం గాలి ఆడేటట్టే పెట్టాలి. పక్కన ఇప్పుడు రైస్ చూద్దాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్ చూద్దాం. చికెన్ చూసారా, మరి
వాటర్ లేకోకుండా ఉండకూడదు, కొంచెం ఇలాగ గ్రేవీ లాగే ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మసాలాలు పేస్ట్ చేసుకున్నాం, పౌడర్ చేసుకున్నాక అది వేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం వేసేస్తున్నాను. ఇలాగ ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా 20% ఉడకాలి. ఉడికిన తర్వాత ఈలోపు మనం ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఈ విధంగా ఉండాలి గ్రేవీ అనేది. మరి గ్రేవీ లేకుండా ఉండకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సిమ్లో చిన్నగా పెట్టాను. రైస్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. నెయ్యి వేస్తున్నా ఫ్రెండ్స్. నెయ్యి వేసి మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్?